అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ జూలై నెల 25వ తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్‌ను గనక చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. మరి ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో వీరు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం. రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి ప్రతికూలతలైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి క్షణాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. మీకు రాబోతున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం అనేది మరింత ఎక్కువగా మీ సొంతం కాబోతుంది. దీని ద్వారా మీలో, మీ కుటుంబంలో మరింత ఆనందం వెల్లివిరియబోతున్నాయి. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు కావచ్చు, గతంలో మిమ్మల్ని వెంటాడినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి రోజున మీ ద్వారా దూరం కావడం మీ కళ్ళారా చూస్తారు. అలాగే మీకు చాలా రోజుల తరువాత అంటే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉండడం, ఒక పని చాలా చక్కగా పెండింగ్‌లో లేకుండా పూర్తయినటువంటి రేపటి రోజున రోజుగా మీకు మీ జీవితంలో మిగలబోతుంది. అలాగే ఒక వ్యక్తి ద్వారా మీకు కలలో కూడా ఊహించినటువంటి శుభవార్త రాబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అందరూ కూడా మీ ప్రవర్తన, మీ యొక్క రూపం, మీ తెలివితేటలు, మీ మాటలు, మీ పొగరు వీటన్నిటిని కూడా ఒక వ్యక్తి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే మీతో మాట్లాడేందుకు ప్రయత్నించి ఒక సలహానో, లేదంటే ఒక ఉద్యోగమో కావచ్చండి, లేదంటే ఇంకా ఒక బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా కానీ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కలలు కంటున్నటువంటి మీకు మీ మాటల రూపంగా కానీ, లేదంటే మీరు చేస్తున్నటువంటి ఏదన్నా ఎక్స్‌ప్లనేషన్‌లకు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. దాని ద్వారా మీకు మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం, అలాగే ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానం రేపటి రోజున మీరు పొందుతారు. అలాగే మీకు దూరమైనటువంటి ఒక బంధం మరలా మీ జీవితంలోకి రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఊహించినటువంటి పరిణామాలైతే కొన్ని జరుగుతాయి. ఇక ఎవరితో కూడా రేపటి రోజున గొడవలు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా వాగ్వాదం చోటు చేసుకునే విధంగా ఎవరితో కూడా మీరు ప్రవర్తించకండి. అంటే ఏదైనా గొడవల మధ్య మీరు రేపటి రోజున ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీ జీవితంలో మార్పు చేర్పులనేవి కూడా జరుగుతాయి. అయితే దీనికి తగిన విధంగా ఒక చిన్న పరిహారం అనేది కూడా చక్కగా రేపటి రోజున చేసుకోవడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు కానివ్వండి, లేదంటే నరదృష్టి, నరఘోష ఇటువంటివి ఉంటే తొలగిపోతాయి. మరి రేపటి రోజున మీ పనుల్లో అంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనులు సకాలంగా తప్పకుండా పూర్తయితే చేస్తారండి. ఇక మరలా అంటే ఖాళీగా ఉండడం అనేది మీకు అసలు ఈ రాశి వారికి పెద్దగా ఇష్టం ఉండదు. అలాగా ఖాళీగా ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వారిని చూసి కోప్పడతారన్నమాట. ఎవరైనా ఖాళీగా పని బాట లేకుండా కూర్చుంటే మీకు చాలా కోపం వస్తుంది. ఏదైనా పని చేసుకోవచ్చు కదా! ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పి ఎదుటి వ్యక్తులకు సలహాలు కూడా ఇస్తారు. అలాగే జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని చెప్పి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ యొక్క నేటి సమాజంలో ఇలా ఎవరు కూడా ఆలోచించరేమో ఈ రాశివారిలాగా. కానీ ఇటువంటి ఆలోచన ధోరణి అనేది మీకు మాత్రమే సొంతం. మీరు బాగుపడడమే కాకుండా సమాజంలో మీతో పాటు ఉన్న వారందరూ కూడా బాగుండాలని చెప్పి, మీ ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా భగవంతుడిని కోరుకుంటూ ఉంటారండి. కష్టంలో ఉన్న వారిని చేరదీస్తారు. అలాగే వారికి ఏదైనా అవసరం ఉంటే అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వారికి అవసరానికి ఏదైనా ఒక రూపాయి ఇస్తారు. అలాగే వారికి ఉపయోగపడేటటువంటి పనిని కూడా వారికి కల్పించేందుకు మీరు ముందుకుంటారు. అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పి, మంచి గౌరవాన్ని పొందాలని చెప్పి ఎవరికైనా మాత్రం ఉంటుంది కదండీ! అలాగే మీకు కూడా ఎన్నో కలలు, మీ జీవితం పట్ల మరెన్నో ఆశలు. కానీ ఏంటంటే గత కొంతకాలంగా, గత కొన్ని రోజులుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడం, మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీస్తూ ఉండడమే కాకుండా నిరాశ, నిస్పృహకు లోనుచేసే విధంగా చేస్తుందనమాట. కాబట్టి మిమ్మల్ని దేని గురించైతే ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పనులు కానీ, మనుషులు కానీ ఇవన్నీ కూడా మీ నుండి శాశ్వతంగా అయితే దూరం కావడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున సంపూర్ణంగా కలగబోతుంది. అయితే మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి చక్కని రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇంటి గుమ్మాన్ని అలంకరించుకొని లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన రేపటి రోజున చక్కగా
ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసుకోండి. అలాగే ఇంట్లో అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టండి. ఆ దీపారాధనలో ఒక యాలుక్కాయని కానీ, లవంగాన్ని కానీ వేసి చక్కగా దీపాన్నయితే వెలిగించండి. అలాగే అమ్మవారి ముందు సంకల్పం చేసుకోండి. మా బాధ ఇదమ్మా, మా కష్టం ఇది, ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నటువంటి పని పెండింగ్‌లో పడిపోతుంది. అలాగే మేము ఎంతగా ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ ఎవరో తెలియకుండా మమ్మల్ని వెనక్కి పట్టి లాగినట్లుగా అనిపిస్తుంది. మేము అనుకున్నటువంటి పని సక్రమంగా సాగే విధంగా చెయ్యమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకోండండి. ఇక కొంతమంది మనుషులతో కానీ అంటే ఎక్కువగా మీరు మీ పని చేసుకుంటూ ఉంటారండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని చేసుకుంటూ ఉంటారు. అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ప్రశాంతంగా చాలా ఎక్కువగా అంటే పీస్‌ఫుల్‌గా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారనే చెప్పుకోవాలి. అంటే మనుషులతో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడతారని చెప్పి మరలా మీకు అనుమానం కలగవచ్చు. అలాంటి అనుమానం పెట్టుకోకండి. అందరూ కూడా మనుషులతోనే మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడడానికి మీ వ్యవహారాలు కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇలా చెప్పుకోవడం కానీ ఇటువంటివి పెద్దగా ఇష్టపడరనమాట. ఒకటి మాట్లాడితే లేనిపోని ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకున్న వారం అవుతాం. ఎందుకులే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని చూసి పెద్ద వీడికి గర్వమేమో అనుకున్నట్లుగా ఉంటారు. అయితే ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఎవరిని కూడా అనుకోరండి. మీకు వచ్చేటటువంటి ఒక రూపాయి వచ్చిందనుకోండి, ఒక రూపాయి ఆదాయాన్ని చూసి లేదంటే సమాజంలో మీకు వచ్చేటటువంటి మంచి స్థాయిని చూసి కొంతమంది ఓర్చుకోలేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే కుళ్ళు కుతంత్రాలను, ఈర్ష్యాద్వేషాలను ఎప్పటికప్పుడు మీ మీద కక్కుతూ ఉంటారు. మరి అటువంటి నరదృష్టి, నరఘోష అటువంటి వ్యక్తులను తొలగించుకోవడానికి మీరు ఎర్ర నీటిని దిష్టి తీసేసుకుంటూ ఉండడం, రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం లాంటివి చేసుకోండి. అలాగే మీకు అంటే పొరపాటున కూడా ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టుకోరండి. కాబట్టే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకెప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. మిమ్మల్ని నిలబెడుతుంది. ఏ కష్టం వచ్చినా కూడా మీరు ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతారు. కాబట్టి ఈ రాశి వారికి పరమేశ్వరానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక వీరి ప్రేమ బంధం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు ఇష్టపడేలాగా ఉంటుంది. ఇక రేపు బాగా బిజీగా ఉంటారండి. అలాగే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణంలాగా మీ కుటుంబంలో చాలా సంతోషంగా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి శుభవార్తలను వింటూ టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే ఇష్టమైనవి వండించుకొని మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడం రేపటి రోజున మీకు ఒక తీపి జ్ఞాపకంలా ఉంటుంది. చాలా ఆనందంగా మీకు తెలియకుండానే రేపటి రోజున రోజు అనేది గడిచిపోతుంది. అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనటువంటి పనులు వారికి తెచ్చిపెట్టడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషపడడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఇలా ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని చెప్పి ఒక భావన చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం మీరు ఎంత కష్టపడినా కూడా మీరు ఎప్పుడూ కూడా అండి శ్రమజీవులేనండి. కష్టాన్ని గుర్తుపెట్టుకోరండి. వారి ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. మీరు చేసినటువంటి పనంతా కూడా కుటుంబం కోసమే కదా! మనం బాగుంటాం గదా! అనేటటువంటి సంకల్పంతో మంచిగా పనిని సాధిస్తూ ఉంటారు. ఎంత శ్రమైనా కానీ చేస్తుంటారు. అలాగే దేనికోసం మన కోసమే కదా! మన కుటుంబం కోసమే కదా! అనేటటువంటి భావన మీ మనస్తత్వం మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఇక బయట కూడా పెద్దగా ఏ విషయాలను కూడా చెప్పుకోవడం కానీ, లేదంటే ఒకరి మీద విమర్శలు చేయడం కానీ మీకు పెద్ద ఇష్టం ఉండదనే చెప్పుకోవాలి. ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా నచ్చడానికి ఇదొక మంచి అంటే మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది ఎదుటి వ్యక్తులకు ఆటోమేటిక్‌గా కలుగుతుంది. మీ ప్రవర్తన అందరికీ కూడా నచ్చుతుంది. అయితే మీరు కొంచెం కోపం అనేది అదుపులో ఉంచుకోండి. మీలో అతి ప్రేమ, అలాగే అతి మంచితనం ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా మీకు తలపై ఎక్కి కూర్చుంటుంటారు. అంటే మీ ద్వారా ఆసరా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ ద్వారా ఒక మంచిని పొందినటువంటి వ్యక్తులు కావచ్చు. మీకు తెలియకుండానే మీకు శత్రువులుగా మారి మీరుగా శత్రువును తెచ్చిపెట్టుకున్న వారవుతారు. కాబట్టి అతి మంచితనాన్ని కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. సహాయాన్ని చేయండి, కాదనడం లేదు. కానీ ఏదైనా కానీ ఒక మంచి జీవితాన్ని పొందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఏంటంటే మీకు రివర్స్ అయిపోతున్నారనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. ఇక విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటటువంటి ఒక చిన్న సంఘటన అనేది కూడా రేపటి రోజున మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ, లేదంటే చిన్న పిల్లలకి ఏదైనా కానీ అప్పటికప్పుడు ఏదైనా చిన్నపాటి దగ్గు, జలుబు ఇటువంటి సమస్యలు రావడం కానీ వీటి వల్ల కొంచెం మీరు అధికంగా ఒత్తిడికి గురవుతారు. అయితే బాధపడవలసినటువంటి అవసరం లేదండి. మరలా తిరిగి వారు కోలుకుంటారు. ఎక్కువగా బాధపడిన అవసరం లేదు. అలాగే నరఘోష, నరదృష్టి ఇవన్నీ కూడా మీకు ప్రతికూలంగా అనిపిస్తూ ఉంటే కనుక మీరు తప్పకుండా మీరైతే చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే పరమేశ్వర ఆరాధన చేసుకోండి. స్వామికి అభిషేకం చేయించుకోండి. వీలుంటే గోమాతకు మీకు తగిన విధంగా పూజ చేసుకొని మీ చేతిలో ఉన్నటువంటి ఆహారం, ఆకుకూరలు కానీ, లేదంటే ఇంకేదైనా గోవు తినేటటువంటి ఆహార పదార్థాలను అందివ్వడం ఇలాంటివన్నీ కూడా తప్పకుండా ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినడం ఒక నూతనమైనటువంటి ఉత్తేజం అనేది మీలో నింపుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పనులు చేసుకోండి. ఆవుకు అంటే గోమాత ఉంటుంది కదండి, మన హిందువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి రేపటి రోజున శుక్రవారం కాబట్టి గోవుకు పచ్చిగా
ఉన్నటువంటి గడ్డిని తినిపించడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో రేపటి రోజున మంచి రోజుగా మిగిలిపోతుంది. అలాగే మీ చేతిలో ఏదైనా కానీ ఒక రూపాయి అనేది సరిపడా ఉంటుంది. అలాగే ఒక విధంగా రేపటి రోజున మీరైతే ఈ విధమైనటువంటి పరిహారం అనేది చేసి చూడండి. ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు అంటే మీ బంధాన్ని తిరిగి పొందేటటువంటి ప్రత్యేకంగా కలుసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశిపరంగా రేపటి రోజున జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.